ఇండియా విక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 42.23% ఇంక్రీజ్ అయింది. ఏం చెప్తుందంటే వోలటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఓకే అనేది ఇండియా విక్స్ అనేది చెప్తూ ఉంది. సో వోలటాలిటీ అనేది మనం డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇక్కడ చూడండి డాలర్ ఇండెక్స్ కూడా నిన్న హెవీగా డ్రాప్ అయింది, మళ్ళీ అక్కడ నుంచి కూడా బౌన్స్ అయింది. యూఎస్ మార్కెట్స్ కూడా సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ దగ్గర దగ్గర లో నుంచి చూసుకున్నట్టయితే 600-700 పాయింట్లు గ్రీన్లో ఉన్నట్టు అనమాట, అంటే లో నుంచి. సో మన నిఫ్టీ అయితే నిన్న హెవీగా సెల్లింగ్ జరిగింది, బ్యాంక్ నిఫ్టీ కూడా హెవీగా సెల్లింగ్ అనేది జరిగింది. ప్రస్తుతానికి మనం గిఫ్ట్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే మళ్ళీ సడన్గా ఏమైందంటే గ్యాప్ అప్ అయింది. సో ఇక్కడ ఒకసారి డిఫరెన్స్ అనేది చూద్దాం. 24,338 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 24,102 దగ్గర ఉంది. సో దగ్గర దగ్గర ఏంటంటే మనకి 220 పాయింట్లు అప్రాక్సిమేట్గా ఓకే, 230-220 పాయింట్లు అయితే పాజిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవాలి.